హాయ్ అండి. ఈరోజు మనం ఏం చేసుకోబోతున్నామో తెలుసా? చూసారా? మీకు ఆల్రెడీ ప్లేటింగ్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. ఎట్లున్నాయో చూసారా అండి? పీసెస్ పెద్ద పెద్దగా, అసలు బిర్యానీ చూస్తుంటేనే నోట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంత టేస్టీగా ఉంది, అంత బాగా వచ్చిందండి పన్నీర్ బిర్యానీ. ఇది వినాయక చవితి రోజు చేశానండి. చాలా హడావిడిగా చేసినా కూడా చాలా బాగుంది, చాలా టేస్ట్గా వచ్చింది. ఇంత బాగుంది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే పన్నీర్ అయితే ఒక హాఫ్ కేజీ పైనే తీసేసుకున్నాను. అంటే 1 కేజీ రైస్ తీసుకున్నాను కాబట్టి పన్నీర్ తీసుకున్నానండి. ఎక్కువగా ఇంకా తీసుకుంటే పర్లేదు, కానీ ఎక్కువ పన్నీర్ తినలేరు కాబట్టి నేనైతే 600 గ్రాముల దాకా అయితే తీసుకున్నాను. ఇలా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే బిర్యానీ కాబట్టి కొంచెం పెద్ద సైజ్ అయితేనే బాగుంటుంది, లేదు అనుకుంటే కొంచెం చిన్న సైజ్ అయినా కట్ చేసుకుంటే పర్వాలేదు. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అయితే వేసి కలిపి అయితే ఇలా పక్కన పెట్టేసుకున్నాను. మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్లో అయితే మనం ఇవి బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇందులో ఫస్ట్ కొంతమంది అయితే కారం కూడా కలిపి ఫ్రై అయితే చేసుకుంటారు, ఎందుకంటే కలర్ చేంజ్ అయ్యి నల్లగా కనిపిస్తుంది కాబట్టి. నేనైతే లాస్ట్లో వేసుకుంటున్నాను. ఇలా ఫ్రై అయిపోయాక ఒక 1 టేబుల్ స్పూన్ దాకా కారం తీసుకొని బాగా కొంచెం ఒక నిమిషం అలా ఉంచి ఇంకా తీసేది పక్కన అయితే పెట్టేసుకుందామండి. ఎక్కువగా ఉంచినా కూడా కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి ఎక్కువ టైం అయితే వద్దు. ఒక్క నిమిషం మనం కారం ఇలా ఏం కలిపి తీసేసి పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఇంకా నేను బిర్యానీ మనం రైస్ అయితే ఉడికించుకోవాలి కాబట్టి ఒక పెద్ద గిన్నె అయితే తీసుకొని స్టవ్ మీద పెట్టేసానండి. ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజు ఆనియన్ అయితే తీసుకున్నాను, సన్నగా తరిగి వేసుకున్నానండి. కొంచెం ఫ్రై అయిపోయాక కొద్దిగా మిరియాలు వేసాను. అలాగా గరం మసాలా మొత్తం మనం బిర్యానీ మసాలా ఏదైతే ఉంటుందో అన్నీ వేసేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చి అయితే సన్నగా ఇలా పొడుగ్గా కట్ చేసి అయితే వేసుకున్నా. ఈ కొంచెం ఆయిల్లో ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లిపాయ ఫ్రెష్గా అప్పటికప్పుడే నూరి వేసుకున్నానండి. మనం ఇలా ఫ్రెష్గా కానీ వేసుకుంటే మంచి ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి ఇలా ఫ్రెష్గా ట్రై చేయండి. ఇంకా అలాగే సన్నగా కొత్తిమీర, పుదీనా తరిగినది ఒక గుప్పెడు అయితే తీసుకున్నా. కొత్తిమీర అయితే చాలా వర్షం కదండి, వినాయక చవితి అయితే మామూలు వర్షం కాదు, అసలు అంత వర్షం పడింది. ఇంకా అందుకే నాకు ఫ్రెష్గా అయితే దొరకలేదు. ఇలాగ అన్నీ ఫ్రై అయిపోయినాక నేను ఒక బౌల్ రైస్కి 2 బౌల్స్ వాటర్ అయితే వేసుకున్నాను. అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను. ఒక లెమన్ అయితే వేసేసుకున్నానండి. ఈ వాటర్ బాగా మరిగినాక మనం ముందుగా నానబెట్టుకున్న అంటే ఒక 2 అవర్స్ దాకా రైస్ నానబెట్టేసుకున్నాను. అదైతే ఉడికించుకోవాలండి. 90% ఉడికితే ఇంకా మనం చూసి వాటర్ అయితే తీసేసి రైస్ పక్కన అయితే పెట్టేసుకున్నాము. నేను మళ్ళీ అదే గిన్నె తీసేసుకొని శుభ్రంగా కడిగి మళ్ళీ అదే గిన్నెలో అయితే చేస్తున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసాను. చూసారా, నేను ఈ బిర్యానీలో ఎక్కువ అయితే నేను ఆయిల్ వాడట్లేదు, ఎందుకంటే పన్నీర్ కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ నెయ్యి ఎక్కువ అయినా కూడా ఎగటేసినట్టు ఉంటుందని కొంచెం లైట్గానే వాడుతున్నాను. ఇక్కడ మీడియం సైజు ఆనియన్ ఒక సన్నటి తరిగి పెట్టుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి సగం సగం కట్ చేసి అయితే పెట్టుకున్నా. 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకొని అల్లం వెల్లిపాయ పేస్టు ఒక 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకొని ఆయిల్లో పచ్చివాసన దాకా పోయేదాకా ఫ్రై అయితే చేసుకొని, పన్నీర్ మనం ముందుగానే ఫ్రై చేసి అయితే పెట్టుకున్నాం కదండి, అవి కొంచెం అలా ఆయిల్లో ఫ్రై అయితే చేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ దాకా అయితే కారం అయితే వేసుకున్నాను. మనం స్పైసెస్ చూసి మనం అయితే వేసుకోవాలండి. ముందుగానే ఆల్రెడీ మనం కారం వేసి ఉన్నాం కాబట్టి చూసి అయితే వేసుకోండి. సాల్ట్ కూడా అలాగే చూసి వేసుకోండి. 1 టేబుల్ స్పూనే సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిపోయాక ఒక 1 కప్ దాకా పెరుగు అయితే తీసుకున్నానండి. కొంచెం అలా ఆయిల్లో ఫ్రై అయిపోవాలి. ఇంక ఇది ఫ్రై అయిపోయాక ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకున్నామండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను. ఇది కొంచెం అలా కలిపేసుకుందాం. మనం కొద్దిగా అలా మిక్స్ చేసేసుకున్నామంటే ఇంకా మనకి బిర్యానీకి
మసాలా అయితే పన్నీర్ మసాలా మొత్తం రెడీ అయిపోయినట్టే. ఒక గుప్పెడు కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని, ఇంకా మనం ముందుగానే ఉడికిచ్చి అయితే పెట్టుకున్నాం కదండి రైస్. ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఉడికిచ్చి అయితే పెట్టుకున్నాం కదా రైస్. ఇంకా మనం ఈ రైస్ అంతా లేయర్స్గా అయితే ఎక్కువ క్వాంటిటీ అయితే మనం కొంచెం ఒక లేయరు రైస్ వేసి మళ్ళీ దాని మీద చికెన్ కానీ పన్నీర్ కానీ వేసి ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఇలాగైతే వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం కొంచెమే కాబట్టి ఒక లేయర్గా అయితే వేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ కొత్తిమీర పుదీనా చల్లేసి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసి గీ కూడా వేసుకోండి. నేనైతే ఎప్పుడు కూడా నేను కలరు వాడనండి. ఎందుకంటే మనం ఏమో హోటల్ రెస్టారెంట్లో నా చేస్తుంది, మన ఇంట్లోనే కదా. అందుకే నేనైతే కలర్ అయితే వేయను. కొంతమంది కుంకుమ పువ్వు కూడా కలర్ అయితే వాడతారు కదా, అట్లున్నా పర్వాలేదు. కానీ కలర్ అయితే వేసుకోకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే పిల్లలు తింటారు, మన ఫ్యామిలీ తింటారు కాబట్టి కలర్ అవాయిడ్ చేస్తేనే చాలా మంచిది అనమాట. అందుకే నేనైతే ఎప్పుడు బిర్యానీ చేసినా కూడా కలర్ అయితే వేయను. ఇంకా ఈవినింగ్ అయితే పూజకి వెళ్ళేసి వచ్చామండి. వినాయక చవితి రోజు వచ్చేసానని చెప్పాను కదా. ఇది పూజ అయిపోయినాక ఇంకా అందరం వచ్చి, ముందైతే పిల్లలు చాలా ఆకలి మీద ఉన్నారు, పిల్లలకి అయితే పెట్టేశాను. తర్వాత నేను కూర్చొని అయితే ఇక్కడ చూపిస్తున్నాను. అసలు ఎంత బాగుందో, చాలా బాగా వచ్చింది బిర్యానీ. హడావిడిగా చేసినా కూడా చాలా బాగుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. అలాగే మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి. ఎలా ఉందో ట్రై చేసి నాకైతే కామెంట్ అయితే చేయండి.